హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఈరోజు ఉదయాన్నే రోజులాగే మార్నింగ్ పనులు అవన్నీ చూసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని ఇక్కడ టెంపుల్కి వచ్చామన్నమాట. ఇది ఒక చాలా పురాతన గుడి అనమాట. పిల్లలంతా కలిసి లాస్ట్ వీక్ ఒక 10 డేస్ బ్యాక్ అలా వచ్చున్నారు ఫ్రెండ్స్తో కలిసి. అమ్మ మీకు ఒక మంచి టెంపుల్ చూపిస్తాము, ఒకరోజు ఫ్రీ ఉన్న రోజు వెళ్దాము అని అన్నారు. ఇవాళ రాఖీ పౌర్ణమి, ఇంకా సరే వెళ్దామని చెప్పేసి ఇవాళ అందరం కూడా ఇక్కడికి వచ్చేసాం. ఎంత అందంగా ఉందో టెంపుల్ అయితే, అసలు అందరు మూర్తులు ఉన్నారండి ఇక్కడ. చాలా పురాతనమైంది, మనకు చూస్తూనే అర్థమైపోతుంది. ఇక్కడ ధ్వజస్తంభం కూడా చెక్క ఇంకా రాయితో చెక్కబడింది. చాలా చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. భలే అనిపించింది. చాలా సమయం అక్కడే ఉన్నాము, ప్రదక్షిణలు చేసి దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఇక్కడ వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. దర్శనం తర్వాత ఇంకా అందరం కూడా ఇంటికి వచ్చేసాం. ఉదయం అంతా కూడా అందరం జస్ట్ అంటే పిల్లలు పాలు, మేము టీ తాగేసి వెళ్ళాము. ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత రాగి ముద్ద చేశానమాట బ్రేక్ఫాస్ట్ కింద. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారండి, రాగి ముద్ద చూపించండి చేసి, అలాగే మేము వెజిటేరియన్స్ ఏ కాంబినేషన్తో బాగుంటుందో కూడా ఒకసారి మీకు వీలైతే వీడియోలో చెప్పండి అని అన్నారు. నేను అప్పుడప్పుడు చేస్తుంటానండి, ఎక్కువగా చేసేదైతే రాగి జావని. అయితే నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. ఒక కప్పు నిండా రాగిపిండి తీసుకున్నాను. అందులోంచి ఒక 2 స్పూన్లు పిండి ఇంకొక కప్పులోకి తీసి పెట్టుకున్నా. అడుగు మందంగా ఉండే ఏదైనా ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని సేమ్ కప్పుతో 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి, రాగిపిండి తీసుకున్న కప్పుతో. అలాగే 1 కప్పు ఫుల్గా పోసిన తర్వాత 2వ కప్పులో కొన్ని నీళ్లు మిగిల్చి 2 స్పూన్ల పిండి పక్కకు తీసి పెట్టాం కదా, అందులో ఈ వాటర్ని యాడ్ చేసి లమ్స్ అవి లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. మనం రాగి జావ చేయడానికి ఎలా కలుపుకుంటామో అచ్చం అలాగే. ఇక్కడ వాటర్ మరుగుతూ ఉంటాయి. ఇందులో 1 స్పూన్ నెయ్యి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇది బాగా తెరలాలన్నమాట నీళ్ళు. ఆ తెరులుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి వాటర్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఏం లమ్స్ అవి ఉండవు, మనం వాటర్లో కలిపాం కాబట్టి. ఇలా చక్కగా మరుగుతూ ఉండాలి. ఇలా మరిగేటప్పుడు మనం కప్పులో తీసి పెట్టుకున్న రాగిపిండి ఉంది కదా, దాన్ని అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం కలపకుండా జస్ట్ అలా స్ప్రెడ్ చేసేసేయాలి స్పూన్తో. అంతా కూడా కలపకూడదు, అలా కలిపేస్తే ఉండల కింద వచ్చేస్తుంది. జస్ట్ అలా పైపైన స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే జరగాలండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. కొద్దిసేపటి తర్వాత కొంచెం ఇంకా వాటర్ అనేవి పైకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఆ టైంలో ఒక్కసారి ఇలాగా మొత్తం కూడా కలియబెట్టేసేయాలి. మనకు రాగిపిండి అనేది ఇంతసేపు నీళ్ళల్లో వేడికి అలా ఆవిరి కింద ఉంది కాబట్టి ఉండలు అనేవి రాకుండా చక్కగా ఇలా పేస్టీగా అయిపోతుంది. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసి లైట్ సిమ్లో మగ్గించేసామంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. నేను దీన్ని చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో కలుపుకుంటున్నా. మామూలుగా మన స్పూన్తో కంటే కూడా ఇలాంటి వాటితో కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక్కసారి చేతిలోకి తీసుకొని మనం ఇలా రౌండప్ చేస్తే మనకి ఇలా ముద్ద కింద వచ్చేసి అలా అంటుకోకుండా ఇప్పుడు మనకి రాగి ముద్ద అనేది రెడీ అయిపోయింది. ముందుగానే మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా ఏమీ అవసరం లేదు వేయడము. ఇలా ఒక బౌల్లో నెయ్యి రాసేసి ఆ పిండి మొత్తం కూడా అందులో పెట్టేశాను. ఇంకా దానికి కాంబినేషన్ కింద టమాటా పప్పు చేశానండి. మనకి మార్నింగ్ టైంలో తొందరగా అయిపోయేది ఇదే కాబట్టి ఇలా చేసుకున్నా. టమాటా పప్పుకి తాలింపు వేసేసాను. ఇంకా దీనికి కాంబినేషన్ కింద నాన్ వెజ్ రెసిపీస్ అయితే చెప్పక్కర్లేదండి. నాటుకోడి, చేపల పులుసు, మటన్, ఎవ్రీథింగ్ అన్నీ బాగుంటాయి. వెజ్ సెక్షన్కి వచ్చేస్తే మనకు గుత్తి వంకాయ, మసాలా కర్రీస్ ఉంటాయి కదా, లేదా సాంబారు, ఇంకా ఏవైనా బాగుంటాయి. టమాటా చట్నీ, దొండకాయ చట్నీ ఇలాంటివి కూడా సూపర్గా ఉంటాయి. నేనైతే కొంచెం మా వాళ్ళకి ఇలా పల్లి చట్నీ చేసి పెట్టి అలాగే టమాటా పప్పుతో ఇచ్చానన్నమాట. వీళ్ళు పక్కన కొంచెం నెయ్యి వేసుకొని తినేశారు, చాలా బాగుందన్నారు. ఈ రెసిపీ మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. నేనైతే ఈ విధంగానే చేస్తానండి. ముందు రోజు నేను డీమార్ట్కి వెళ్ళున్నాను. అయితే ఇంట్లో కొన్ని సరుకులతో పాటు కొన్ని కిచెన్లోకి ఐటమ్స్ తెచ్చుకున్నాను. వాటిని నేను ఇక్కడ మీతో చూపిస్తాను.
మీకు తెలిసే ఉండొచ్చు. నాకు కాంచ్ బాటిల్స్ అంటే చాలా చాలా ఇష్టము. ఆల్రెడీ నేను గ్రోసరీస్‌కి యూజ్ చేస్తూనే ఉంటాను. కొన్ని హనీ బాటిల్స్, జామ్ బాటిల్స్‌తో పాటు గ్రోసరీ కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్నవి ఉన్నాయి. అవి కాకుండా నేను ఈసారి ఇలాంటి జార్స్ తెచ్చానండి. చాలా బాగున్నాయి. అంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చూసాను గానీ, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని అలా ఆగిపోయాను. బాగున్నాయి. మంచి లాక్ సిస్టమ్‌తో ఇవి ఒక 2 బాటిల్స్ తీసుకున్నానండి. ఈచ్ వన్ వచ్చేసి 149 రూపీస్ పడింది. ఇంట్లో ఏవైనా స్నాక్స్ అవి చేసినప్పుడు ఇవి ఇందులో స్టోర్ చేసుకుంటే బాగుంటుందని తీసేసుకున్నా. అలాగే ఇదొక జల్లెడ తీసుకున్నాను. ఇది చాలా పెద్ద హోల్స్‌తో బాగుంటుంది. కంప్లీట్లీ ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ అండి. మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ కడగడానికి కానీ, లేదంటే ఏదైనా ఆహ్, మనము ఆయిల్ డీప్ ఫ్రైలో చేసినవి ఏవైనా ఐటమ్స్ ఉంటాయి కదా, ఆయిల్ అంతా కిందకి దిగిపోవడానికి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి చూసారు కదా, ఇవి కూడా పెద్దవిగా ఉన్నాయన్నమాట. హోల్స్ కూడా బాగుంది. నా దగ్గర ఇంతకు ముందు ఉన్నవి చిన్న హోల్స్తో ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకు చాలా చక్కగా నీట్గా అయిపోతాయి ఇందులో. ఇది మనకు బ్యాక్ సైడ్ కూడా బేస్ ఉందండి. చక్కగా ఇలా స్టేబుల్గా ఉంటుంది. మనం జల్లించినవి ఏవైనా ఈజీగా, వాటర్ ఏవైనా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇది ప్రైస్ కూడా 159 రూపీస్ అలా పడింది. కొంచెం తక్కువే అనిపించి తీసేసుకున్నా. ఇందులో పెద్ద సైజు ఉండింది కానీ స్పేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేయకూడదు. ఇది బాగుంటుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న ఇడ్లీ ప్లేట్, ఇదొకటి తీసుకోవాలనిపించింది. అయితే ఇంత చిన్న ఇడ్లీలు మా పిల్లలు తిన్నా తినకపోయినా తింటారులేండి. అయితే ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే, మనం ఏమైనా ఆవిరికి ఉడికించేవి ఏవైనా ఉంటాయి కదా ఐటమ్స్, అప్పుడు నేను ఏం చేస్తుంటానంటే జల్లెడ ప్లేట్ కానీ, లేదంటే పెద్ద ఇడ్లీ ప్లేట్ కానీ అందులో పెట్టేదాన్ని. అది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అంటుకుపోతుంటాయి. ఇదేంటంటే సపరేట్‌గా ఉండడం వల్ల ఆవిరి కుడుములకు వేటికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇదొకటి తీసుకున్నా. ఇది 59 రూపీస్ పడింది. ఇంకొకటేంటంటే ఇది మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. మనకి గోడలకి మేకులు అవి కొట్టకుండా ఈజీగా ఇలాంటివి పెట్టుకోవడానికి బావుంటుంది అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ ఆప్షను. ఇది వుడ్‌కి కానీ, లేదా గ్రానైట్ అలా ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ 2 స్టిక్కర్స్ వస్తాయి. నాకు కిచెన్లో ఉంది చూసారు కదా, అలాగా స్టిక్కర్స్ రిమూవ్ చేసేసి అంటించడమే. దీనివల్ల మనకి మేకులు అవి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వాష్రూమ్లో, కిచెన్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ అని చెప్పేసి తీసుకున్నాను. జస్ట్ అలా స్టిక్ చేసేసి వాడుకోవడమే. ఇలా నేను కొన్ని కిచెన్లోకి తీసుకున్నాను అనమాట ఐటమ్స్ అన్నీ కూడా. ఇంకా సరుకులతో పాటు ఎప్పుడూ తీసుకునే గ్రాసరీసే, ఇంకా మినపప్పు, పల్లీలు, పుట్నాలు ఇలాంటివి అవి కూడా. వీటితో పాటు నేను ఈసారి ఏం తీసుకున్నానంటే నల్ల మినపప్పు, అదే పొట్టు మినపప్పు. దీంతో నేను సున్నుండలు చేసి పెడదామని చెప్పేసి తీసుకున్నానండి, ప్రత్యేకంగా దానికోసమే. ఎప్పుడు నేను తీసుకురాలేదు, ఫస్ట్ టైం తెచ్చుకున్నాను. ఎప్పుడు నేను బద్దపప్పు ఉంటుంది కదా, దాన్నే యూజ్ చేస్తుంటాను. ఇంకా అలాగే ఎండుమిర్చి తాలింపు కోసము, ఇంకా ఎర్ర కందిపప్పు ఇలాంటివి అవి తీసుకున్న, కొన్ని డ్రై ఫ్రూట్స్. ఇదేమో మిల్క్ పౌడరు, దీంతో స్వీట్ చేయాలని తెచ్చానమాట. మా పిల్లలకి చాలా చాలా ఇష్టము. మిల్క్ పౌడర్తో చేసే స్వీట్స్ చాలా చాలా బాగుంటాయి. ఇంకా అలాగే కొన్ని ఇంట్లోకి యూజ్ అయ్యే ఐటమ్స్ ఇవన్నీ కూడా, అన్ని గ్రాసరీస్తో పాటు వీటిని తీసుకున్నా. ఇప్పుడు వర్షాకాలంలో మనం గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి తడి అది లేకుండా, చెమ్మ అది రాకుండా చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. వీలైతే ఏవైనా బాటిల్స్ ఖాళీ అయ్యాయి అని తెలిసినప్పుడు వెంటనే కడిగేసి ఆరబెట్టేసి పెట్టుకుంటే రెడీగా, ఇలా మనం సరుకులు తెచ్చుకోగానే స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఇలాంటి గ్లాస్ జార్స్లో ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల మనకు స్టిక్కర్ అది లేబుల్ అంటించే అవసరం లేదు. ఈజీగా కనబడతాయి. బట్ హ్యాండ్లింగ్ చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమని అలా యూజ్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి రాఖీ పౌర్ణమి అని చెప్పాను కదా, ఆ చెల్లి వాళ్ళు వచ్చారు సాయంత్రం. వాళ్ళు వచ్చేవరకు ఈవినింగ్ 7 అయింది. ఇంకా పిల్లలు వెయిట్ చేస్తున్నారనమాట ఉదయం నుండి. ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు ఇదిగోండి రాఖీలు అవి తెచ్చుకున్నారు.
ఉదయమేమో ఇక్కడ సరౌండింగ్స్‌లో ఉంటారు గదా! నైబర్స్ పిల్లలు వాళ్ళు వచ్చి కట్టారనమాట వీళ్ళకి. ఆల్రెడీ ముందు రోజు స్కూల్‌లో గూడా సెలబ్రేషన్‌కి స్టూడెంట్స్ కట్టారంట. ఇంకా ఇప్పుడు వాళ్ళ చెల్లి వాళ్ళకి కడుతుంది. అయితే తనకి కట్టాలనున్నా ఒక్కోసారి ఇలా చక్కగా ముడివేయడం రాదు. వాళ్ళ అమ్మ హెల్ప్ చేస్తా అన్నా, నేను హెల్ప్ చేస్తానన్నా అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. లేదు నేనే కట్టాలి అని చెప్పి మారం చేసి మరీ కడుతుంది. ఇంకా వాళ్ళ పెద్దన్నయ్య నుంచి స్టార్ట్ చేసిందనమాట. అందరికీ చక్కగా పెద్దవాళ్ళు ఎలా అయితే బొట్టు పెట్టి కడతారో అచ్చం అలాగే చేసింది. ఎంత ఇష్టమో తనకి. ఇంకా వీళ్ళకి ముగ్గురికి ఇంకా ఈ ముద్దుల చెల్లెలనమాట. వాళ్ళు బాగా సతాయిస్తున్నారు. "నీకు రాదు, నువ్వు కట్టవు" అట్లా ఇట్లా అని చెప్పి. అయినా కూడా "లేదన్నయ్య నేను కడతాను" అని చెప్పి ఎంత ఓపికగా కడుతుందో అసలు. మొత్తానికి ఇలా రాఖీ సెలబ్రేషన్ అయితే అయింది ఇంట్లో. ఇంకా స్వీట్స్ అంటే నేను ఇంట్లో ఏం చేయలేదు. వాళ్ళు తెచ్చారనమాట బయట నుండి. ఇంకా వాటిని తీసుకున్నారు. ఇంట్లో అంటే ఇంకా సోన్ పాపిడి అవి ఉన్నాయి డీమార్ట్ నుంచి తెచ్చినవి. అలా అనమాట. ఇంకా ఉదయం అంతా టెంపుల్‌కెళ్ళాము. అలాగే ఇంకా టైం అదే స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ ఇలా రాఖీ సెలబ్రేషన్ అనేది జరిగింది మా ఇంట్లో. ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని తప్పకుండా లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.